ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి మరొక చక్కని సమయాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మనం అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. సొలొమోను చెప్పినట్లు కార్యారంభము కంటే కార్యాంతమే మేలు అన్నాడు సొలొమోను ప్రసంగి గ్రంథంలో. అట్లానే మనం క్రైస్తవులు పని ప్రారంభించడం కంటే పని ముగించడం గొప్ప. క్రైస్తవునిగా జీవితం ప్రారంభించినప్పుడు కంటే మరణం వరకు క్రీస్తు వచ్చేంత వరకు నమ్మకంగా ఉండటం గొప్ప. అప్పుడు నిజమైన బహుమానం మనకు కలుగుతుంది. అట్లానే హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు ధ్యానించడానికి మనం సిద్ధపడ్డాం, ప్రారంభించాం. అట్లానే ఈరోజు ముగింపు చివరి అధ్యాయాన్ని ధ్యానించడం కూడా సంతోషకరంగా ఉంది. ఈ చివరి ప్రసంగం ఇది, 14వ పాఠం ఇది. అధ్యాయం అయితే 13వ అధ్యాయము, పాఠం అయితే 14వ పాఠం, చివరి పాఠం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి బైబిల్స్ దగ్గర పెట్టుకోండి. చెప్పే విషయాలు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పుస్తకాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడ్డాం కదా. ఇది దేవుడిచ్చిన 66 పుస్తకాల్లో 58వ పుస్తకము, క్రొత్త చట్టానికి సంబంధించిన 27 పుస్తకాల్లో 19వ పుస్తకం. ఈ యొక్క పుస్తకాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు చివరి అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైంది. క్రొత్త నిబంధనలో నిలిచి ఉండాలి. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఎందుకు శ్రేష్టమైందంటే, దేవుడు ఎవరి ద్వారా అయితే ఇచ్చాడు క్రొత్త నిబంధన, ఆయన్ని బట్టి, ప్రభు అయిన క్రీస్తుని బట్టి క్రొత్త నిబంధన శ్రేష్టమైనది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, హెబ్రీ గ్రంథకర్త క్రీస్తు యొక్క గొప్పతనం గురించి చెప్పాడు, క్రీస్తు యొక్క దేవత్వం గురించి వివరించాడు పదే పదే. అంతేకాదు, క్రీస్తు వారి నిబంధనలో ఉన్న శ్రేష్టత ఏంటో తెలియజేసాడు. ఇది ఆత్మ సంబంధమైంది, పరలోక సంబంధమైనది, శాశ్వతమైంది, జీవముతో కూడినటువంటిది అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మనం పోయిన పాఠం 12వ అధ్యాయంలో ఒక చక్కటి విషయాన్ని గమనించాం. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు, మోషే దగ్గరికి వెళ్ళారు, పరలోకానికి ఛాయగా ఉన్న గుడారం దగ్గరికి వెళ్ళారు. కానీ మనం ఎక్కడికి వచ్చామంటే, క్రైస్తవులైన మనం అక్కడికి పోలేదు. మనం ఎక్కడికి వచ్చామంటే 10 విలువైన స్థితుల దగ్గరికి మనం వచ్చాము, 10 విలువైనటువంటి లక్షణాల దగ్గరికి మనం వచ్చాము, 10 విలువైన సంగతుల దగ్గరికి మనం వచ్చాము అని చెప్పాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. ఆ 10 ఏంటి? మనం ఎక్కడికి వచ్చామంట? మనము సీయోను కొండకు వచ్చాము. ఒకటి, దేవుని పరిపాలన క్రీస్తు ద్వారా జరుగుతున్నటువంటి సంఘంలోనికి, పరలోక సంబంధమైన వారి దగ్గరికి, పరలోకానికి వచ్చాం మనము. సీయోను కొండకును ఒకటి, జీవము గల దేవుని పట్టణమునకును 2, అనగా పరలోకపు యెరూషలేమునకును 3, వేవేల కొలది దేవదూతల యొద్దకును 4, అంటే పరలోకం దగ్గరికి మనం వచ్చామని అర్థం. ఆ తర్వాత పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును 5, వారి మహోత్సవమునకును, సంఘం దగ్గరికి వచ్చాం, సంఘ కూడికలకు వచ్చాం. అందరికీ న్యాయాధిపతిని దేవుని యొద్దకు వచ్చాం 7, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వచ్చాము 8, క్రీస్తు రక్తంలో కడగబడిన వారి ఆత్మల యొద్దకు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకు వచ్చాం 9. చివరిగా హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు క్రైస్తవులు వచ్చి ఉన్నారు. ఇంత గొప్ప సమూహం దగ్గరికి, ఇంత గొప్ప పరలోక సైన్యం దగ్గరికి, సమూహం దగ్గరికి, ఇంత మహిమగల సమూహంలోనికి మనం వచ్చాము. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం ఎంత గొప్ప సమూహంలోనికి వచ్చినట్టు క్రీస్తు యొక్క రక్తంలో పాపను బాప్తిస్మం తీసుకుంటే, ఇంత గొప్ప సమూహం నుంచి, ఇంతగల మహిమగల వ్యక్తుల నుంచి, ఇంత గొప్ప సహవాసం నుంచి వెళ్ళొద్దు, పరలోకాన్ని పోగొట్టుకోవద్దని కూడా తెలియజేశారు. దీన్ని బట్టి పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఎంత శ్రేష్టమైందో
చూస్తున్నాం. అందుకని మనం క్రీస్తు యొక్క సువార్తలో, క్రొత్త నిబంధనలో, దేవుని యొక్క రాజ్యములో, క్రీస్తు యొక్క రాజ్యంలో స్థిరంగా మనం ఉండాలి. ఈరోజు 13వ అధ్యాయం చదువుదామండి. సహోదరులారా గమనించండి. 13వ అధ్యాయాన్ని 4 భాగాలు చేద్దాం. 13వ అధ్యాయం 4 భాగాలు చేద్దాం అర్థం చేసుకోవటానికి. మొదటి భాగం ఏంటంటే 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 వచనాలు. ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్, ఈ భాగం యొక్క హెడ్డింగ్ ఏమని పెట్టుకుంటారంటే క్రైస్తవుని సాంఘిక విధులు. క్రైస్తవుని సాంఘిక విధులు, సాంఘిక విధులు, క్రిస్టియన్స్ సోషల్ డ్యూటీస్. క్రైస్తవుని యొక్క సాంఘిక విధులు అంటే సోషల్ లాస్ అనమాట. అందరితో ఎలాగ ఉండాలి అనేటువంటి విధులు తెలియజేస్తారు. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాలు అదొక భాగం. ఆ తర్వాత 7వ వచనం నుంచి 19వ వచనం వరకు క్రైస్తవుని ఆత్మీయ విధులు. పైనవి సాంఘిక విధులైతే కిందది ఆత్మీయ విధులు. ఆత్మ సంబంధంగా ఎలాగ ఉండాలి క్రైస్తవుడు. 7వ వచనం నుంచి 17 వచనాలు. 7వ అధ్యాయం 13వ అధ్యాయము 7 నుంచి 17 వచనాలు. 7 నుంచి 17 వచనాల్లో మనము క్రైస్తవుని యొక్క ఆత్మీయ విధులు, స్పిరిచువల్ డ్యూటీస్ మనం చూస్తాం ఏం చేయాలి అని. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18-19 వచనాలు. హెబ్రీ 13వ అధ్యాయము 18-19 వచనాలు ఏంటంటే ప్రార్థనను కోరుట. హెబ్రీ గ్రంథకర్త ప్రార్థనను కోరాడు. హెబ్రీయులకు రాసిన పత్రికను రాసినట్టు పౌలు గారు ఆ యొక్క విశ్వాసుల యొక్క ప్రార్థనలు కోరటం, ప్రార్థనను కోరుట. 18-19 వచనాలు. ఆ తర్వాత 20వ వచనం నుంచి 25వ వచనం వరకు దీవెనకరమైన మాటలు, చివరి హెచ్చరికలు, ముగింపు. 13వ అధ్యాయము 20వ వచనం నుంచి 25 వచనాల వరకు మనం ఏం చూస్తామంటే ఇక్కడ పౌలు గారు దీవెనకరమైన మాటలు చెప్తాడు వాళ్ళతోటి. అంతేకాదు చివరి హెచ్చరికలు, అంతేకాదు ముగింపు మనం చూస్తాం. ఇదండి ఈ 4 భాగాల్ని మనం చదువుదాం. దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. 13వ అధ్యాయము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సహోదరులారు, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త క్రైస్తవులు ఏమని కోరాడంటే సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్. ఒక కుటుంబంలో, భౌతికమైన కుటుంబంలో సహోదర ప్రేమ ఎట్లా ఉంటుంది? అట్లాంటి సహోదర ప్రేమ క్రీస్తు యొక్క సంఘంలో, దేవుని కుటుంబంలో కూడా సహోదరుల మధ్య అటువంటి సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. కంటిన్యూ, స్థిరంగా ఉండాలి ఆ ప్రేమ. ఆ ప్రేమను కొనసాగించండి మరణించేంత లేదు, ప్రభువైన యేసు వచ్చేంత వరకు. సహోదర ప్రేమ అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడంటే ఇతరులకు సహాయం చేయటం, తోటి క్రైస్తవులకు సహాయం చేసే ప్రేమ ఇది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. అది చూసారా, సోషల్ లాస్ అనమాట. ఇవి సాంఘిక ఆచారాలు. మన ఇంటికి ఎవరైనా వస్తే ఆతిథ్యము చేయ మరొకడి. మన ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం, మనకు ఉన్న దాంట్లో వారితో పాల్పొంపులు పొందటం, మన ఇంటికి వచ్చిన వారికి మేలు చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుకకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చూసారా, దాని వలన కొందరు ఎరుగకయే. కొందరు అంటే ఎవరు? ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాము, శారా ముగ్గురు దేవదూతలు మనుషుల రూపంలో వస్తే ఆతిథ్యం చేశారు. అబ్రహాము తెలియదు వాళ్ళు దేవదూతలని. ఆ తర్వాత లోతు, ఇద్దరు దేవదూతలు మనుషుల రూపంలో వచ్చిన వారికి ఆతిథ్యం చేశారు. వారి దేవదూతలని లోతుకు కూడా తెలియదు, వారి గురించి మాట్లాడుతున్నారు. దానివలన కొందరు ఎరుగకయే, దేవదూతలని తెలియకుండా ఆతిథ్యము చేసిరి. వారి ఇంటికి వచ్చారు. అబ్రహాం ఇంటి ముందు నుంచున్నారు ముగ్గురు మనుషులు, దేవదూతలు మనుషుల రూపంలో. తన ఇంటికి ఎండవేళ వచ్చారు, ఇంటి ఎదురుగున్నారు, ఆతిథ్యం చేశాడు అబ్రహాము. అంతేగాని ఆతిథ్యం చేసే విషయంలో తన ఇంటికి వచ్చిన వారు మీది ఏ కులము, మీ ఇంటి పేరేంది, మీ ప్రాంతం ఏంది, మీ భాష ఏంది అనేది చూడాల వాళ్ళు.
జస్ట్ నా ఇంటికి వచ్చారు, నేను ఆతిథ్యం చేయవలసిన బాధ్యత నాకుంది, పలకరించాల్సిన బాధ్యత, నీళ్ళో టీనో టిఫినో భోజనం పెట్టాల్సిన బాధ్యత నాకుంది అన్నట్లుగా వాళ్ళు భావించారంట. లోతు కూడా అంతే. లోతు ప్రత్యేకంగా వాళ్ళని పిలిచాలి, ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు, ఆశ్రయం కల్పించాడు కదా. అంటే ఆతిథ్యం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక చిన్న విషయం, అబ్రహాము శారా లోతుకి మనుషులనే తెలుసుకునే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నారంటే, ఒకవేళ వాళ్ళు దేవదూతలు అని తెలిసినట్లయితే అబ్రహాము శారా లోతు ఇంకెంత గొప్ప ఆతిథ్యం ఇచ్చేవారు, ఇంకెటువంటి ఆతిథ్యం ఇచ్చేవారు. జస్ట్ ఆలోచించండి. అబ్రహాము శారా దగ్గరికి ముగ్గురు దేవదూతలు వచ్చినప్పుడు వారు ముగ్గురు కొంచెం ఆహారం పుచ్చుకోమన్నాడు, కానీ అబ్రహాము వాళ్ళకి 50 మందికి సరిపోయే భోజనాలు వండించాడు. దూడను వధించాడు, 3 మానికల పిండి అంటే 324 కేజీల పిండితోటి వాళ్ళకి రొట్టెలు చేశాడు. ఇవన్నీ కూడా ఆతిథ్యం చేశాడు. అంటే ఆతిథ్యం చేసే విషయంలో వాళ్ళు ముందంజలో ఉండినట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవులు కూడా మనం అట్లాంటి ఆతిథ్యం చేయాలి. 2వ వచనం, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో నున్న వారిని జ్ఞాపకము చేసుకున్నది. అది సహోదరి సహోదరులు మనం చూసాం కదా. ఇక్కడే కాదు, మనం 10వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఖైదులో ఉన్నవారిని అన్నాడు చూసారా. అంటే ఆ రోజుల్లో యూదా మత నాయకులు, యూదా అధికారులు క్రైస్తవ విశ్వాసం కలిగిన యూదుల్ని చెరసాల్లో వేయటం, కొట్టించటం, దండించటం, వాళ్ళకి సొత్తుని తీసేసుకోవటం. ఎందుకంటే మరి యూదా మత నాయకులు, వాళ్ళు యూదా మతానికి నాయకులు కదా, వాళ్ళు ఆ దేశానికి నాయకులు కదా, యూదా దేశానికి. వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులను కూడా బలవంతాన్ని తీసుకునే హక్కు ఉంది వాళ్ళకి. ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు అన్నాడు యూదా క్రైస్తవులు కదా. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకున్నది. అది మనం కూడా ఒకవేళ మనం చెరసాల వేయబడితే ఎట్లా ఆలోచిస్తాం, ఎవరైనా వచ్చి సహాయం చేయాలనుకుంటాం కదా, అట్లా మీరు ఆలోచించి సహాయం చేయండి అని కూడా చెప్తున్నాడు. ఆ ప్రేమను, ఆ సహోదర ప్రేమను, ఆ సహాయం చేసే గుణాన్ని కొనసాగించండి అని చెప్తున్నాడు. బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకున్నది అన్నాడు. మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకము చేసుకున్నది. చూసారా, కష్టములు అనుభవించుతున్న వారు అని తెలుగులో అన్నాడు, కానీ దానికి అసలు పదం ఏంటంటే, కష్టం అనుభవించడం అంటే అర్థం ఏంటంటే మిస్ట్రీటెడ్ పీపుల్. ఎవరినైతే ఇబ్బందికరంగా చూస్తున్నారో, ఎవరినైతే అసహ్యంగా చూస్తున్నారో, ఎవరైతే హేళన చేయబడ్డారో, ఎవరైతే శ్రమపరచబడుతున్నారో అటువంటి వారిని అనమాట. కష్టములు అనుభవించిన వారిని జ్ఞాపకం చేసుకుని ప్రతి క్రైస్తవులై మత నాయకులు వాళ్ళని అధికారులను ఇబ్బంది పడుతూ వారిని జ్ఞాపకం తెచ్చుకోమని కోరాడు. ఆ తర్వాత 4వ వచనం చూడండి, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. వివాహము సాంఘిక ఆచారము కదా, దేవుడిచ్చిన ఆచారం, అంతేకాదు సోషల్ ప్రోగ్రామ్ కదా. ఏమన్నాడంటే దేవుడు ఇక్కడ వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను, వివాహాన్ని అన్నిట్లో ఘనమైనదిగా ఎంచమన్నాడు. వివాహ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబం బలంగా ఉండాలంటే వివాహం బలంగా ఉండాలి. వివాహం సరిగ్గుంటేనే కుటుంబం సరిగ్గుంటుంది, కుటుంబం సరిగ్గుంటేనే గ్రామం సరిగ్గుంటుంది, గ్రామం సరిగ్గుంటేనే పట్టణం సరిగ్గుంటుంది, పట్టణాలు సరిగ్గుంటే దేశం బాగుంటుంది. అంతేకాదు క్రీస్తు ప్రభు సంఘం మంచిగా ఉండాలంటే మంచి కుటుంబాలు ఉండాలి, మంచి కుటుంబాలంటే మంచి కుటుంబాలు ఉండాలంటే క్రీస్తు ప్రభు సంఘంలో మంచి వివాహాలు జరగాలి, సరైన వివాహాలు, వాక్యానుసరణ వివాహాలు జరగాలి. అందుకని వివాహము మానవ మనుగడకు, ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి, సంఘానికి, దేశానికి, సమాజానికి అందరికి కూడా చాలా విలువైంది వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి. పెళ్లి చేసుకునే విషయంలో జాగ్రత్తగా చూసి చేసుకోండి. వివాహాన్ని ఘనపరచండి, పిల్లలకు కూడా నేర్పించండి సరైన వివాహ సంబంధం కలిగి ఉండటానికి అని చెప్తూ ఉన్నాడు. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను అని చెప్తూ ఉన్నాడు. పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. అది పానుపు, స్త్రీ పురుషుల కలయిక పవిత్రంగా ఉండాలి. వివాహం తర్వాత లైంగిక సంబంధం, వివాహం తర్వాత భార్యాభర్తల సంబంధం అన్నమాట, అంతేగాని వివాహానికి ముందు కాదు. అందుకని ఏమన్నాడు, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను పానుపు అన్నాడు. వివాహం తర్వాత పానుపు. బాధకర విషయం ఏంటంటే నేటి సమాజంలో
సహజీవనం చూస్తున్నాం. వివాహం కాకముందే కలిసి ఉండటం, పిల్లల్ని గంటం బాధాకరమైన విషయం. అజ్ఞానం. లోకంలో పాపం ఉంది. ప్రత్యేకంగా ఈ సినిమా యాక్టర్స్, హీరోయిన్స్, హీరోలు ఈ వీళ్ళ వలన సమాజం కూడా ప్రభావితం మనం చేయబడుతూ మనం వాక్యం చేత ప్రభావితం కావాలి. వివాహం అన్ని విషయములో ఘనమైనదిగా, గౌరవింపదగినదిగా, హెచ్చైనదిగా ఎంచాలి వివాహాన్ని. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. అంటే వివాహం ద్వారా భార్యాభర్తలు కలవటం అనేది నిష్కల్మషమైనది, పవిత్ర సంబంధము. వివాహము పవిత్ర సంబంధంగా ఉండాలి. పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, దేవుని చిత్తము. తర్వాత ఒకవేళ పానుపు నిష్కల్మషమైనది కాకపోతే ఏం జరుగుతుంది చూడండి. వేశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వేశ్య సంఘులకు అంటే అర్థం ఏంటంటే తమ శరీరాన్ని డబ్బుల కోసం అమ్మేటువంటి వాళ్ళు వేశ్య సంఘులు. వ్యభిచారులు అంటే అర్థం ఏంటంటే అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు, వివాహమై అక్రమ సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు. ఇట్లాంటి వివాహం తర్వాత పానుపు తప్పితే ఇక మిగతా పానుపులన్నింటినీ కూడా దేవుడు అపవిత్రమైనదిగా ఎంచుతున్నాడు. అంతేకాదు వాటికి శిక్ష ఉంది, నిత్య శిక్ష ఉంది, దేవుడు తీర్పు తీరుస్తాడు అని కూడా ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 5వ వచనం అండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే డబ్బును ప్రేమించడం, లవ్ ఆఫ్ మనీ, డబ్బును ప్రేమించడం. ధనాపేక్ష అంటే ధనాన్ని నమ్ముకోవటం. ధనాపేక్ష అంటే అన్నిటికంటే డబ్బుకి నెంబర్ 1 ప్రాధాన్యత ఇవ్వటము. నాకు డబ్బు ఉంటే చాలు, మిగతాయి తర్వాత అనే ధోరణి. డబ్బును అత్యధికంగా ప్రేమించడం దేవుని కంటే, క్రీస్తు కంటే. ధనాపేక్ష లేని వారే, అటువంటి ధనాపేక్ష క్రైస్తవుడు గురి కాకూడదు. ధనాపేక్ష లేని వారై ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా అనేటువంటి ధనాపేక్ష. ఇట్లాంటి ఆలోచన తీసేసుకోండి. మరి ఏం కలిగి ఉండాలి చూడండి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇండుడి. ధనాశ కాకుండా ఉన్నవాటితో తృప్తి చెందండి, కష్టపడండి. డబ్బు వచ్చినా కానీ దాన్ని లక్ష్య పెట్టొద్దు అన్నాడు సొలొమోను. మనం కష్టపడుతున్నాం, డబ్బు వస్తుంది, మంచిదే. కానీ దానికంటే ప్రయారిటీ ఏంటి? మనకి ప్రాముఖ్యత ఏంటి? మనకి ఉన్నవాటితో తృప్తి చెందటం అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుడు, ఆయన కుమారుడు క్రీస్తు మనకి ప్రాధాన్యత కలిగి ఉండాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మీకు కలిగిన వాటితో తృప్తి పొందినుడి. సహోదరి సహోదరులారా, మనుషులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం ఏంటంటే వారికి కలిగిన వాటితో తృప్తి చెంది ఉండినట్లయితే ఇన్ని మోసాలు, ఘోరాలు, వ్యభిచారము, అక్రమ సంబంధాలు జరిగేవి కావు. ఉన్నవాడితో తృప్తి చెందితే సరే, తృప్తి కలిగి జీవించాలి క్రైస్తవుడు ఉన్నవాటితో. తర్వాత చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడు దేవుడు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అన్నాడు. చూసారా, పాత నిబంధనలో ఉన్న వచనాన్ని ఇక్కడ జ్ఞాపకం తెస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాన్ని ఇక్కడ జ్ఞాపకం తెస్తూ, ఎక్కడుంది ఈ మాట? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని మాట ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలోను 8వ వచనంలో కూడా ఈ వచనాలు ఉన్నాయి. నిన్ను ఏ మాత్రమును విడువు, నిన్ను ఎన్నడను ఎడబోయిన ఆయనే చెప్పాను కదా అంటే పాత నిబంధనలు ఇశ్రాయేలు చెప్పిన మాట. అది ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది ఆ భాగం అని ఇక్కడ కోట్ చేశాడు. చూసారా, అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో ఉన్న వచనాలన్నీ మనకు వర్తిస్తాయా? వర్తించవు. ఏవైతే క్రొత్త నిబంధనకు అనుకూలంగా ఉన్న వచనాలు ఉన్నాయో పాత నిబంధనలు, అవి మనకు వర్తిస్తాయి. అది ప్రభు నాకు నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. అది నిన్ను ఏమాత్రము విడువను, అదొక గొప్ప వాగ్దానం ఉంది క్రైస్తవులకు. దేవుడు మనల్ని ఏమాత్రం విడువడు. నిన్ను ఎన్నడును ఎడబాయుడు, ఎప్పుడు కూడా ఎడబాయుడు. దయచేసి క్రైస్తవులు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు, నేను ఒంటరి వాడిని అనుకోవద్దు. క్రైస్తవుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఎన్నడూ ఆయన ఎడబాయలేదు. క్రైస్తవుడు ఒంటరి వాడు కాదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి, అందుకని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం దేనికి దిగులు చెందాల్సిన పని లేదు, లేకపోతే విచారించాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు.
చింతించాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తారు. 6వ వచనం ఆయనే చెప్పాను కదా, కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. సహోదరి ఈ వచనాన్ని ఎక్కడి నుంచి చెప్తున్నాడు? హెబ్రీ గ్రంథకర్త అంటే కీర్తనలు 118వ కీర్తన 6వ వచనము, 118వ కీర్తన 6వ వచనము అక్కడ దాన్ని ఇక్కడ కోట్ చేశాడు. ప్రభు నాకు సహాయుడు, క్రైస్తవునికి దేవుని సహాయం ఉంటుంది. నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనేటువంటి మంచి ధైర్యంతో మనం జీవించాలి. దేవుడు మన పక్షం అన్నాడు, క్రీస్తు మన పక్షం అన్నాడు కాబట్టి మనకి దేవుడు సహాయం చేస్తారనేటువంటి మంచి ధైర్యంతో మనం ఉండాలి. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలి. శ్రమలో ధైర్యంగా ఉండాలి, అంతేకాదు రోగంలో ధైర్యంగా ఉండాలి, మరణంలో ధైర్యంగా ఉండాలి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము అనేటువంటి ధైర్యంలో క్రైస్తవుడు ఉండాలి. అదండి ఇక్కడ మరి సాంఘిక విధుల గురించి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎలా ఉండాలో కొన్ని విషయాల్లో ఆ విషయాలు చెప్పాడు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. రెండవ భాగం చూద్దామండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7 నుంచి 17 వచనాలు. ఇక్కడ ఏంటంటే క్రైస్తవుని యొక్క ఆత్మీయ విధులు, ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసానికి సంబంధించిన క్రియలు, ఆత్మీయ విధులు, స్పిరిచువల్ డ్యూటీస్ అన్నమాట. చూద్దాం, చూడండి 7 నుంచి 17 వచనాలు. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. సహోదరులు, ఇక్కడ 7వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త యూదా క్రైస్తవులకి బోధించినటువంటి వారి గురించి, వారికి నాయకులుగా ఉన్న వారి గురించి, వారికి ఆత్మీయంగా నడిపించిన వారి గురించి చెప్తున్నాడు. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు అన్నాడు. చూసారా, వారి ప్రవర్తనా ఫలమును అని క్రిందే ఉందంటే తెలుగు బైబిల్లో, వారు అంతము వరకు నడుచుకునే రీతిని అన్నాడు. అంటే అర్థం ఏంటి? యోధా క్రైస్తవులకి ఎవరైతే బోధించారో, నాయకులుగా ఉన్నారో, వారు అంతం వరకు, బహుశా వాళ్ళు చనిపోయి ఉండొచ్చు ఈ పత్రిక రాసే సమయానికి, మరి వాళ్ళు మీకు మాదిరిగా ఉన్నారు. వాళ్ళు ఎట్లాగైతే మరణం వరకు నమ్మకంగా ఉన్నారో, ఉదాహరణకి అపోస్తులైన యాకోబు, అంతేకాదు స్టెఫెన్ లాంటి వాళ్ళు అనమాట. ఇట్లా వాళ్ళకి అపోస్తులుగా ఉన్నవాళ్ళు, నాయకులుగా ఉన్నవాళ్ళు, బోధకులుగా ఉన్నవాళ్ళు, ఇటువంటి వారి గురించి చెప్తున్నారు. వారి ప్రవర్తనా ఫలమును, అది అంతం వరకు వాళ్ళు సహించిన విధానం, అంతం వరకు వాళ్ళు నమ్మకంగా ఉన్న విధానాన్ని శ్రద్ధగా తలంచుకున్నది అది మనకు ఎవరైతే వాక్యం చెప్పి బోధించి మాదిరిగా ఉన్న వారిని మనం అనుసరించాలి. ప్రత్యేకంగా 7వ వచనం ప్రకారం ఏమర్థం అవుతుందంటే, హెబ్రీ క్రైస్తవులకు, యూదులైన క్రైస్తవులకు, యూదులుగా ఉన్న క్రైస్తవులకు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీకు ఎవరైతే వాక్యం చెప్పి నమ్మకంగా మరణించారో అటువంటి వారిని మాదిరిగా ఉంచుకోండి, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి అన్నాడు. ఇంకా చూడండి ఏమన్నాడు, శ్రద్ధగా తలంచుకుని వారి విశ్వాసమును అనుసరించండి. అది సహోదరి, ఒక వ్యక్తిని మనం ఎప్పుడు అనుసరించాలంటే గుర్తుంచుకోండి, ఒక వ్యక్తిని మనం ఎప్పుడు అనుసరించాలి? ఆ వ్యక్తి క్రీస్తుని పోలి నడుచుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని అనుసరించాలి. ఆ వ్యక్తి క్రీస్తుని పోలి అనుసరించినప్పుడు మనం అనుసరించాల్సిన అవసరం లేదు. వారి విశ్వాసమును అనుసరించడం అన్నాడు. క్రైస్తవ జీవితాన్ని అనుసరించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 పౌలే ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకోకపోతే నన్ను పోలి నడుచుకోవద్దు అని అర్థం అనమాట. క్రీస్తుని పోలి నడుచుకుంటే నన్ను పోలి నడుచుకోవాలి అనే భావం. అదండి సహోదరులారా 7వ వచనంలో భావం, మాదిరిగా ఉన్న వారిని తలంచుకోండి. అక్కడ చూసారా, ప్రవర్తన ఫలమును అంటే వారు అంతం వరకు నడుచుకున్న రీతిని, అంటే హెబ్రీ క్రైస్తవులకు, యూదులైన క్రైస్తవులకు ఎవరికైతే పత్రిక రాస్తున్నాడో వాళ్ళు పాత నిబంధనలో వాళ్ళకి మాదిరిగా ఉన్నారు. క్రొత్త నిబంధనలో క్రైస్తవ విశ్వాసం మరణం వరకు నమ్మకంగా ఉంచినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి మాదిరిగా ఉన్నారు. వాళ్ళని గురి పెట్టుకొని నడవండి అని చెప్తూ ఉన్నాడు. సరే, 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. అది పైన వాళ్ళు చనిపోయారని చెప్పాడుగా, అంతవరకు వారు శ్రద్ధగా నడుచుకున్న రీతిని అన్నాడు కదా. మరి
వారికి బోధించిన వాళ్ళు నాయకులు కూడా చనిపోయారు. అయితే క్రీస్తు ప్రభు చనిపోయాడు కానీ తిరిగి లేపబడ్డాడు, తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. క్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే క్రీస్తు యొక్క నిత్యత్వాన్ని, క్రీస్తు యొక్క నిత్య స్థితిని తెలియజేస్తున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా, అంటే అర్థం ఏంటంటే క్రీస్తు మార్పు చెందనివాడు, ఆయన మాటలు మార్పు చెందవు, ఆయన చపల చిత్తుడు కాదు, చంచల మనస్సు ఉన్నవాడు కాదు. క్రీస్తు దేవునికి ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే ఆయన మార్పు చెందనివాడు, ఆది అంతము లేనివాడు, ఆయన స్థిరమైన వాడు, నిత్యుడు. అంతేకాదు మార్పు చెందినవాడు ప్రభువైన క్రీస్తు. అంతేకాదు అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండి క్రీస్తు శాశ్వతుడు, నిత్యుడు అనేటువంటి భావం కూడా ఉంది. రెండు లక్షణాలు, మార్పు చెందినవాడు, నిత్యుడు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఈ మాటను బట్టి క్రీస్తు యొక్క దేవత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున నిత్యం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎవరినైతే ప్రభువుగా అంగీకరించామో, ఎవరినైతే అనుసరిస్తున్నామో ఆయన నిత్యుడు కాబట్టి ఆయన చనిపోయిన తిరిగి లేపబడి తండ్రి కుడి పార్శ్వన నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నాడు. అట్లనే మనం కూడా నిత్య స్వాస్థ్యాన్ని, నిత్య జీవితాన్ని పరలోకంలో అనుభవిస్తాము. మరణం అంతం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు 8వ వచనంలో. అదే క్రీస్తు ఏమని చెప్పాడు పేతురుతోటి, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారం నిలువలేరు. అంటే మరణం క్రీస్తు సంఘం ఎదుట నిలవదు, మరణం క్రీస్తు సంఘం ఎదుట ఉండదు, క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి నిత్య జీవము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 9వ వచనం అండి. 9వ వచనం, నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పపడకుడి. సహోదరులారా ఈ మాట గుర్తుంచుకోండి. హెబ్రీ క్రైస్తవులు లేకపోతే యోధా క్రైస్తవులు వాళ్ళు జీవిస్తున్నప్పుడు రకరకాల బోధలు ఉన్నాయి. అందుకని ఏమంటున్నాడు, నానా విధములైన అన్య బోధలు. అన్య బోధ అంటే అర్థం ఏంటంటే దేవుని బోధ కానిది, పరిశుద్ధ బోధ కానిది, అన్యమైంది. అది దేవుడి నుంచి రాలేదు, అది సాతాను నుంచి, తప్పుడు బోధకుల నుంచి, అబద్ధ ప్రవక్తల నుంచి, అబద్ధ బోధకుల నుంచి వచ్చిందని అర్థం. అన్య బోధలు. క్రీస్తు బోధకైతే ఏకవచనం బోధ, క్రీస్తు బోధ అని చెప్పబడింది. మిగతా అన్నీ కూడా క్రీస్తు బోధ కాని అన్నీ కూడా అన్య బోధలు. రకరకాల ఆచారాలు, రకరకాల సాంప్రదాయాలు, రకరకాల మత విధానాలు, మూఢనమ్మకాల లోకంలో చక్కెరలు కొడుతున్నాయి. వాటిని అనుసరించొద్దు, క్రీస్తు బోధలో ఉండండి అని చెప్తున్నాడు. నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి. ఆనాడు అన్య బోధలు ఉన్నాయి, ఈనాడు అన్య బోధలు ఉన్నాయి. అందుకని అబద్ధ బోధ ఎప్పుడూ ఉంటుంది. మనం వాక్యం ఉంది కాబట్టి క్రీస్తు యొక్క బోధలో నిలిచుండాలి. వాక్య ప్రకారం ఉన్నాయా లేవో చూసుకోవాలి. వాక్య ప్రకారం ఉంటే అనుసరించాలి, వాక్య ప్రకారం లేకపోతే విసర్జించాలి. మనం క్రీస్తు బోధలో నిలిచుండాలి. నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి అని అంటున్నాడు. తర్వాత భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరుచుకుంటే మంచిది అన్నాడు. భోజన పదార్థములను బట్టి కాక అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో ఇవి తినకూడదు, అవి తినాలి, ఇవి ముట్టుకోకూడదు, అవి ముట్టుకోవాలి, ఇవి తాగకూడదు, అవి తాగకూడదు, చాలా ఆహార పానీయాల నియమాలు ఉన్నాయి పాత నిబంధనలు కదా. వాటిని బట్టి కాదు అని చెప్పాను. పాత నిబంధనలు బట్టి కాదు అంటున్నాడు. మరి దేన్ని బట్టి? కృపను బట్టి హృదయమును స్థిరపరుచుకున్నట్టే మంచిది. కృప, క్రొత్త నిబంధనకి కృప అని కూడా పిలువబడింది. క్రొత్త నిబంధన కృప అని పిలువబడింది. రోమిలకు రాసిన పత్రిక, బైబిల్స్ ఉన్న వాళ్ళు ఈ వచనాలు తీయండి. ఇక్కడ కృప అంటే క్రొత్త నిబంధన. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు రోమా 6:15 చూసినట్లయితే అక్కడ ధర్మశాస్త్రాన్ని కృపను పోల్చాడు. 6:15 అట్లని ఇలా కృపకే గాని ధర్మశాస్త్రంలోనగు వారము కామని. అది చూసారా, కృప వర్సెస్ ధర్మశాస్త్రం అదనమాట. అంటే మనం ధర్మశాస్త్రం అనుసరించకూడదు, కృపను అంటే క్రొత్త నిబంధన అనుసరించాలని చెప్తున్నాడు. క్రొత్త నిబంధనకు ఒక పేరు ఏంటంటే కృప. భోజన పదార్థం కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకో. మన హృదయాన్ని దేని ప్రకారం స్థిరపరచుకోవాలి? ఆహార పదార్థాలను బట్టి కాదు. మన హృదయాన్ని వాక్యం చేత, క్రీస్తు యొక్క సువార్త, క్రొత్త నిబంధన చేత స్థిరపరచుకోవాలి. క్రొత్త నిబంధన ఈ విషయం చెప్పిందా లేదా? క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? అట్లా మనం స్థిరపరచుకోవాలి, భోజన పదార్థాలను బట్టి కాదు. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. చూసారా,
భోజన పదార్థ నియమాలను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగలేదు అంటున్నాడు. ఏమీ ప్రయోజనం కలగలేదు అని చెప్తున్నాడు. కాదు, మనం భోజన పదార్థాలను బట్టి కాదు, క్రొత్త నిబంధన ఇది పరిపూర్ణమైంది కాబట్టి, ఇది సంపూర్ణమైంది కాబట్టి, ఇది నిజస్వరూపం కాబట్టి, అది ఛాయ కాబట్టి దాని నుంచి కాదు, నిజస్వరూపాన్ని బట్టి హృదయాన్ని స్థిరపరచడం మంచిది, భోజన పదార్థాలను బట్టి కాదు అని చెప్తున్నాడు. భోజన పదార్థాలను బట్టి కనుక ప్రవర్తిస్తే ఎటువంటి ప్రయోజనం మనకు ఉండదు అని చెప్తున్నాడు. 10వ వచనం, మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారం లేదు అన్నాడు. సహోదరి సహోదరులారా, మనకు అంటే క్రైస్తవులకి బలిపీఠం ఉన్నది. మనకు క్రైస్తవులకు బలిపీఠం ఏంటి? క్రీస్తు యొక్క శిలువ కదా. క్రీస్తు యొక్క శిలువ మీదే కదా క్రీస్తు ప్రభు బలిగా అర్పించబడింది. మరి పాత నిబంధనలో వాళ్ళకి బలిపీఠం ఏంటి? అరణ్యంలోనైతేనేమో ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్న ముందున్న బలిపీఠము, యెరూషలేము దేవాలయం కట్టిన సొలొమోను యెరూషలేము దేవాలయం దగ్గర ఉన్న బలిపీఠము. అక్కడ ఏమర్పించేవాళ్ళు? వాళ్ళు ఆ బలిపీఠం మీద జంతు బలులను అర్పించేవాళ్ళు. మన బలిపీఠం అయితే క్రీస్తు శిలువ, ఆ శిలువ మీద క్రీస్తు బలిగా అర్పించబడ్డాడు. అది మన బలిపీఠము. తర్వాత చూడండి, మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. గుడారములో అంటే పాత నిబంధనలో, గుడారములో అంటే మోషే కట్టిన ప్రత్యక్ష గుడారములో, సొలొమోను కట్టిన దేవాలయానికి సంబంధించి ఆ గుడారంలో అర్పించిన బలుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ జంతు బలుల్లో కొద్ది భాగం యాజకులకు వచ్చేది, వాళ్ళు తినేవాళ్ళు ఆ గుడారంలో. కానీ మనకి బలిపీఠం క్రీస్తుకు సంబంధించినటువంటి ఈ యొక్క బలిపీఠంలో పాల్పొందడానికి వాళ్ళకి పాత నిబంధన యాజకులకి అర్హత లేదు అని చెప్పాడు. మనకొక బలిపీఠం అన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి, అంటే పాత నిబంధన యాజకులకి, పాత నిబంధనలు ఉన్నటువంటి వారికి అనమాట, పాత నిబంధనలు లోబడిన వారికి గుడారంలో సేవ చేయవారికి అధికారులు, అంటే పాత నిబంధన సంబంధానికి అధికారం లేదు. మరి క్రీస్తు యొక్క బలి, క్రీస్తు యొక్క ప్రభురాత్రి భోజనము, దీంట్లో పాల్గొన్నట్టుగా ఎవరికి ఆధిక్యతుంది? క్రైస్తవులు, రాజులైన యాజకమైన క్రైస్తవులు క్రీస్తు యొక్క మరణానికి జ్ఞాపకంగా ప్రభు బలలో పాల్గొంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు జంతు బలుల్లో పాల్గొనేవాళ్ళు. చూసారా? అంటే అర్థం ఏంటంటే రాజులైన యాజకులు వేరు క్రొత్త నిబంధనలో, వాళ్ళ బలిపీఠం వేరు, వాళ్ళ బలి వేరు, వారి భోజనం వేరు. వాళ్ళ పాత నిబంధనలో వాళ్ళ బలిపీఠం వేరు, వాళ్ళ యొక్క బలి వేరు, వాళ్ళ యొక్క భోజనం వేరు. అటోళ్ళకి ఇక్కడ తినే హక్కు లేదు. క్రీస్తు యొక్క సంఘంలో ఆత్మసంబంధ భోజనం చేసే హక్కు వారికి లేదు అని చెప్తున్నాడు. చూసారా? అంటే క్రీస్తు యొక్క బలిలో ఉన్న దీవెనలు, క్రీస్తు యొక్క బలిపీఠంలో ఉన్న దీవెనలు క్రైస్తవులకే, పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి కాదు. క్రీస్తు యొక్క బలిపీఠంలో ఉన్నటువంటి శ్రేష్టమైన దీవెనలు పొందాలంటే పాత నిబంధన విడిచిపెట్టి క్రొత్త నిబంధనలోకి రావాలి. క్రీస్తు రక్తంలో బాప్తిసం కనుక్కొని క్రీస్తు యొక్క సంఘంలోనికి రావాలి అని చెప్తున్నాడు. మనకు బలిపీఠం అనేది, దాని సంబంధమైన వాటిని తింటే గుడారంలో సేవ చేయవారికి అధికారం లేదు అని చెప్తున్నాడు. 11వ వచనం, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడి చేత తేబడను, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించచ్చు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. చాలా పోలికలు, గొప్ప గొప్ప పోలికలు ఉన్నాయండి ఈ కొన్ని వచనాల్లో. సహోదరి సహోదరులారా, పాత నిబంధన క్రొత్త నిబంధన, ఎందుకు క్రొత్త నిబంధన శ్రేష్టమని చెబుతున్నాడు. చూడండి, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడను. పాప పరిహారార్థ బలి ఏంటి? వాళ్ళు అర్పించినటువంటి మేకలు, గొర్రెలు, కోడులు ఇట్లాంటివి. మన పాప పరిహారార్థ బలి ఏంటి? క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క బలి. వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చేవాళ్ళు? పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొచ్చేవాళ్ళు. అంటే మోషే కట్టిన ప్రత్యక్ష గుడారము, సొలొమోను కట్టిన దేవాలయంలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత చేపడను. వాళ్ళ ప్రధాన యాజకులు ఎవరు? అహరోను పెద్ద కొడుకులు, జ్యేష్ఠులు. మన ప్రధాన ప్రభువైన క్రీస్తు. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల. శిబిరం అంటే ఏంటి? ఇశ్రాయేలీలు ఉండేటువంటి ప్రదేశాన్ని శిబిరం అన్నాడు పాత నిబంధనలో.
శిబిరం అంటే ఇశ్రాయేలు పాత నిబంధన జనులు. శిబిరమునకు వెలుపట దహింపబడును అంటే ఆ శిబిరానికి దూరంగా వెళ్ళి పాపరార్థిగా బలి అర్పించినట్టు ఆ జంతువును వాళ్ళు దహించేవాళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు ప్రధాన యాజకులు అంటున్నాడు. కావున యేసు కూడా, మరి మన పాపరార్థి బలి ఎవరు? యేసు క్రీస్తు. మన ప్రధాన యాజకుడు ఎవరు? క్రీస్తు ప్రభువు. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. చూసారు, క్రీస్తు ప్రభు ఎక్కడ శ్రమ పొందాడు? యెరూషలేముకు బయట క్రీస్తు ప్రభు శ్రమ పొందాడు అని చెప్తున్నాడు కదా. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. శ్రమ పొందినంటే చనిపోయాడని, సిలువ వేయబడ్డని అర్థం, సిలువ మరణం చెందాడని. గవిని వెలుపట, యెరూషలేముకు బయట. యెరూషలేము దేవుని శిబిరం అంటే దేవుని ప్రజలైతే, దేవుని పట్టణం అయితే దానికి వెలుపల ఆయన సిలువ వేయబడ్డాడు కదా. అంటే అర్థం ఏంటి? కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి, అంటే అర్థం ఏంటి? పాత నిబంధన వదిలిపెట్టేసి, పాత నిబంధన ఇశ్రాయేలు ఆ నియమాలు, ఆ ప్రధాన యాజకుడు, ఆ బలులు, పాపరార్థి బలులు వీటిని వదిలిపెట్టేసేసి పాత నిబంధనలు శిబిరం వెలుపల, శిబిరం అంటే ఇశ్రాయేలీలు పాత నిబంధనలు, దాన్ని వదిలిపెట్టేసేసి ఎక్కడైతే పాపరార్థి బలిగా ఊరు బయట దాన్ని దహించేవాళ్ళు, క్రీస్తు కూడా ఎక్కడ దహించబడ్డాడు? సిలువలో ఎక్కడ దహించబడ్డాడు? యెరూషలేం బయట. అంటే క్రీస్తు యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్దాం, ఆయన సిలువ దగ్గరికి వెళ్దాము, క్రీస్తు దగ్గరికి వెళ్దాం అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? శిబిరం వెలుపలికి వెళ్దామంటే అర్థం ఏంటంటే ఈ పరిశుద్ధ స్థలాన్ని, యెరూషలేం ఉన్న దేవాలయాన్ని, యెరూషలేంలో ఉన్నటువంటి యొక్క ఇశ్రాయేలుని, యెరూషలేంలో ఉన్నటువంటి ఆచారాలని, పాత నిబంధన విధి విధానం వదిలిపెట్టేసేసి బయటికి వెళ్ళిపోదాం, క్రొత్త నిబంధన వదిలిపెట్టేసి క్రీస్తు దగ్గరికి వెళ్దాం, శిబిరం వెలుపలికి అంటున్నాడు. తర్వాత చూడండి. కావున యేసు కూడా తన స్వరక్తించిన ప్రజలను పరిశుద్ధపరచుకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించచ్చు. అది చూసారా, క్రీస్తు ప్రభు గవిని వెలుపట ఏం చేయాడు? నింద భరించాడు, శ్రమలు అనుభవించాడు, యూదుల చేతిలో ఘోరమైన సిలువ మరణానికి అప్పచెప్పబడ్డాడు. మనం కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్దాం, నిజమైన పాపరార్థ బలి దగ్గరికి వెళ్దాం, నిజమైన గొప్ప ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్దాం, నిజమైన రక్షకుని దగ్గరికి వెళ్దాము అని క్రీస్తు దగ్గరికి ఎట్లా వెళ్దాము? ఎట్లయితే క్రీస్తు సిలువను మోసుకుంటూ బయటికి వెళ్ళాడు, అట్లనే మనం కూడా శ్రమ, కష్టము, నింద, బాధ, ఖైదీ, వెలివేటు వీటన్నిటిని భరిస్తూ క్రీస్తు దగ్గరికి వెళ్దాము అని చెప్తున్నాడు. ఆయన యొద్దకు వెళుదాము. అది మనం యెరూషలేమును వదిలిపెట్టేద్దాం, ఇశ్రాయేలు సమాజాన్ని వదిలిపెట్టేద్దాం, ప్రధాన యాజకుడిని వదిలిపెట్టేద్దాం, రక్తబలను బలి, జంతు బలను వదిలిపెట్టేద్దాం, పాత నిబంధన ఆచరణ వదిలిపెట్టేద్దాం, ఆహార నియమాలను వదిలిపెట్టేద్దాం, వీటన్నిటిని వదిలిపెట్టేసి క్రొత్త నిబంధన క్రీస్తు దగ్గరికి వెళ్దాం, సిలువ దగ్గరికి వెళ్దాం, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్దాం, ఆ బలి దగ్గరికి, నిజమైన బలి దగ్గర క్రీస్తు దగ్గరికి వెళ్దాం అని చెప్తున్నాడు. క్రొత్త నిబంధన దగ్గరికి వెళ్దాం అని చెప్తున్నాడు. తర్వాత చూడండి, వెళుదాము 14 వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. అది పాత నిబంధనలో వాళ్ళకి శిబిరము చాలా ఇంపార్టెంట్. ఇశ్రాయేల్ యొక్క వాళ్ళ యొక్క సమాజము, వాళ్ళ యొక్క గుడారాలు వేసుకున్న స్థితి. ఆ తర్వాత యెరూషలేము దేవాలయం వాళ్ళకి పట్టణము. యెరూషలేములో వాళ్ళ దేవాలయం ఉంది, వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తారు. యెరూషలేములో వాళ్ళ రాజులు సింహాసనాలు ఉన్నాయి. ఆ యెరూషలేం పట్టణము, ఆ ప్రత్యక్ష గుడారము, శిబిరము, ఆ పట్టణం అవన్నీ కూడా ఇశ్రాయేలుకి సంబంధించింది, పాత నిబంధనకు సంబంధించింది. మరి మన పట్టణం ఏంటంటే పరలోకము, మన బలి ఏంటంటే క్రీస్తు ప్రభువు, మన బలిపీఠం క్రీస్తు సిలువ, క్రీస్తు దగ్గరికి వెళ్దాము. మనకి ఇక్కడ లేదు పట్టణము, వాళ్ళకుంది. పాత నిబంధన వాళ్ళకి పాలు తెలిపి భూభాగం, వాళ్ళకి పరిశుద్ధమైన స్థలము యెరూషలేము వాళ్ళ పట్టణం. మనది ఇది కాదు, మనది పరలోక సంబంధమైన పట్టణము. క్రీస్తు దగ్గరికి వెళ్దాము, క్రీస్తు ద్వారా పరలోకాన్ని పొందాము అని చెప్తున్నాడు. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. పాత నిబంధన ఇశ్రాయేలుకు ఉంది యెరూషలేము దేవాలయం, నిలువరమైన పట్టణం, వాళ్ళకి పట్టణం ఉంది. మనకి నిలువరమైన పట్టణం అంటే స్థిరమైన పట్టణం, స్థిరమైనది, శ్రేష్టమైనది, గొప్ప పట్టణము, పరలోక సంబంధమైన పట్టణం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. దేవుడు సిద్ధపడిన వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి పట్టణము పరలోకము. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోవు దాని కోసము ఎదురు చూస్తున్నాము. క్రైస్తవ నిరీక్షణ ఏంటి? పరలోకము, పరలోకంలో స్వాస్థ్యము, పరలోకంలో క్రీస్తు ప్రభు. క్రీస్తు మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకంలో. ఏముంది? నిత్య స్వాస్థ్యం ఉంది, నిత్య గృహాలు ఉన్నది. నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు గలవు. అది మన ఎదురుచూపు అన్నాడు. 3 క్రిందే ఉంది అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:14 ఎదురు చూస్తున్నాను 3 క్రిందే ఉందంటే వెదకుచున్నాము అన్నాడు.
అంటే మనం పరలోకాన్ని వెతికే జనులం, భూలోకంలో పరలోకం వైపు ప్రయాణించే జనులం మనము. హెబ్రీ 11:14 కూడా అబ్రహాము పరలోకాన్ని ఎదురు చూశాడు, పరలోకం వెతికాడని కూడా అక్కడ కూడా రాయబడింది కదా. పరలోకాన్ని చూస్తూ ప్రయాణం చేశాడు, మనం కూడా పరలోకాన్ని చూస్తూ ప్రయాణం చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ సహోదరులారా. అదండి 14వ వచనం యొక్క భావం. తర్వాత 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఆల్వేస్ ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. అది సహోదరులు, మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయాలి. యాగము అంటే బలి, అర్పణ. మనం ఏం బలు అర్పించాలి? స్తుతి యాగము, స్తుతులు స్తోత్రము దేవునికి చెల్లించాలి. వాళ్ళే యాగాలు అర్పించేవాళ్ళు, వాళ్ళు రక్త బలు అర్పించేవాళ్ళు. మనం ఇప్పుడు అర్పించాల్సిన రక్త బలు కాదు, క్రీస్తు బలి ద్వారా మనం దేవునికి స్తుతులు స్తోత్రము చెల్లించాలి. స్తుతి యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, దేవుని నామాన్ని ఒప్పుకుంటూ, క్రీస్తు నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వ ఫలము అర్పించదము. నోటితో, నాలుగుతో దేవుని స్తుతిద్దాం, హృదయపూర్వకంగా. ఎలా స్తుతిస్తాం దేవుని? జిహ్వ ఫలం అంటే పాటలు పాడటము, ప్రార్థనలో స్తుతులు స్తోత్రం చెల్లించటము, దేవుని గురించి మాట్లాడటము. ఆ విధంగా దేవునికి మనము స్తుతి యాగం చేద్దాము అని అర్థం అనమాట. స్తుతి యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జిహ్వ ఫలం అర్పించదము. క్రీస్తుని ఒప్పుకొని దేవునికి మంచి పాటలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రార్థనలు, కృతజ్ఞతలు చెల్లిద్దాము అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరులారా, ఇంకా చూడండి ఏమన్నాడు అక్కడ 16వ వచనం, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. ఉపకారం అంటే మంచి చేయటం, మేలు చేయటం. ధర్మము అంటే సహాయం చేయటం, పంచుకోవటము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోవద్ది చేయటం. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇటువంటి బలులు, యాగములు అంటే బలులు దేవునికి ఇష్టమైన. సహోదరులారా, పాత నిబంధనలో వాళ్ళు అర్పించిన బలులు వేరు, క్రొత్త నిబంధనలో మనం అర్పించాల్సిన బలులు వేరు. మనం ఇదిగో ఈ బలులు అర్పించాలి. ఏ బలులు? స్తుతి యాగము, దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రార్థనలు చేయాలి, స్తోత్రము చెల్లించాలి, పాటలు పాడాలి. ఆ తర్వాత మనము ఇతరులకి మేలు చేసేటువంటి బలులు, ధర్మం, ఇతరులకు సహాయం చేయటం బలు, అవి దేవునికి ఇష్టమైన బలు. వీటిని మనం అర్పించాలి. నేను మీకు క్రైస్తవుడు అర్పించాల్సిన బలులు ఏంటో చెప్తాను చూడండి. పాత నిబంధనలో వాళ్ళు అర్పించే బలులు ఏంటి? సమాధాన బలులు, దహన బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, నైవేద్యము, పానార్పణము, ఇట్లాంటివి వాళ్ళు అర్పించేవాళ్ళు పాత నిబంధనలు ఆ గుడారం దగ్గర. ఇప్పుడు మనకి దేవుని ఇంట్లో, సంఘంలో మనం దేవునికి అర్పించే బలులు ఏంటి? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అర్పించే అర్పణలు ఏంటంటే, చూసారా, మనల్ని మనమే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగం అంటే బలులు. మనం బ్రతికి మన జీవితాలని దేవునికి సమర్పించుకోవటం, మనం బలులుగా అర్పించుకోవటము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు చూస్తారు. రోమ 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మీరు చూడొచ్చు. మనల్ని మనమే సజీవ యాగముగా మీ దేహంలో ఆయనకు సమర్పించుకోమని చెప్పాడు కదా. అంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవటం బలులు. తర్వాత పాటలు పాడటం, ప్రార్థనలు చేయటం కూడా బలులు. ఇప్పుడు మనం చేసాం కదా హెబ్రీ 13:15లో. అంతేకాదు ధూపం వేయటం కూడా ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులుగా చెప్పండి. ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనము, ప్రకటన 5:8, ప్రకటన 8:1-5. ఇది మనం వేసే ధూపం. మనం చేసేటువంటి అర్పించే బలులు ఏంటివి? ప్రార్థనలు చేయటం, కృతజ్ఞతలు చెల్లించడం, పాటలు పాడటం, ఇవన్నీ అన్నమాట. జిహ్వఫలం, ఈ బలులు అర్పించాలి. స్తుతి యాగము దేవునికి అర్పించాలి. ప్రార్థనలు కూడా దేవునికి ధూపంగా చెప్పబడింది. ఇవి మనం అర్పించాల్సింది. తర్వాత ఇంకా ఏంటంటే దేవుని పనికి ఇవ్వటం కూడా యాగంగా చెప్పబడింది. చూసారా, సంఘ సభ్యులు దేవుని పనికి కానుకలు ఇవ్వటం కూడా, సువార్త సేవకుల కానుకలు ఇవ్వటం కూడా బలులుగా చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము, ఫిలిప్పీ 4:18. అంతేకాదు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించడం కూడా యాగంగా చెప్పండి. విశ్వాస యాగము అన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో. విశ్వాస యాగము అంటే క్రైస్తవ విశ్వాస జీవితం కూడా ఒక బలే. ఫిలిప్పీ 2:17. తర్వాత పానార్పణము, ఫిలిప్పీ 2:17లో పౌలు గారు ఏమని చెప్పాడంటే పానార్పణముగా పోయబడుచున్నానన్నాడు. ఫిలిప్పీ 2:17, 2వ తిమోతి 4:6.
2 తిమోతి 4. పానార్పణం, ఇప్పుడు మనం చేయాల్సిన పానార్పణ అంటే వాళ్ళు ద్రాక్షరసం పోసేవాళ్ళు. ఇప్పుడు మనం పానార్పణం చేయటం అంటే మనం మరణం వరకు చచ్చిపోయిన, రక్తం చిందించబడిన మరణం వరకు నమ్మకంగా దేవునికి అంకితం చేసుకోవటమే పానార్పణ. అప్పుడు ద్రాక్షరసాన్ని పోసేవాళ్ళు బలిపీఠం దగ్గర. ఇప్పుడు మనం క్రీస్తు దగ్గర క్రీస్తు కొరకు మన రక్తాన్ని ధారపోయటం, మరణం వరకు నమ్మకంగా ఉండటం పానార్పణ అని కూడా మనం చూస్తున్నాం. చూసారా సహోదరులారా? ఆ తర్వాత ఇతరులకు సహాయం చేయటం, ఇతరుల ఇబ్బందుల్లో ఆర్థిక సహాయం చేయటము, వారికి మేలు చేయటం కూడా బలులుగా చెప్పబడి హెబ్రీ 13:16 వచ్చింది. ఇప్పుడు మనం చూసాం కదా, హెబ్రీ 13:16. ఇవండి మనం అర్పించాల్సినటువంటి బలులు, అర్పణలు, ధూపం, పానార్పణ. ఈ పాత నిబంధనలు వాళ్ళు అర్పించినట్టు కూడా చూసాం కదా. అది పాత నిబంధన, క్రొత్త నిబంధన యొక్క ఛాయ. క్రొత్త నిబంధన నిజస్వరూపము, పాత నిబంధన ఛాయ. ఇది దేవునికి ఇష్టమైన బలులు, ఇవి దేవునికి ఇష్టమైనటువంటి అర్పణలు, ఇది దేవునికి ఇష్టమైన ధూపము, ఇది దేవునికి ఇష్టమైన సాంబ్రాణి బోలము, ఇది దేవునికి ఇష్టమైనటువంటి పానార్పణ, నైవేద్యము, బలి, ఈ విధంగా సమర్పించుకోవటం. అదండి సహోదరులారా. తర్వాత చూడండి అక్కడ 17వ వచనం అండి. 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక సంతోషముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడినుడి. అది ఎవరైతే సంఘాల్లో నాయకులుగా ఉన్నారో, కాపర్లుగా ఉన్నారో, సంఘంలో అధ్యక్షులుగా ఉన్నారు, అటువంటి వారి గురించి, సంఘ పెద్దల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారికి లోబడాలి, సంఘంలో నాయకులుగా ఉన్న పెద్దలకి లోబడాలి. లోబడితే పని సులువైద్ది. సంఘ పెద్దల యొక్క బాధ్యతలు ఏంటి? సంఘ సభ్యులను కాయటం, వారి ఆత్మలను కాయటం. అంటే గొర్రెల కాపర్లు ఎట్లా చూస్తారో అట్లానే సంఘాన్ని, సంఘ కాపర్లు, పెద్దలు అట్లా సంఘాన్ని కాయాలి. వాళ్ళ ఆత్మలకు సంబంధించిన ఆహారాన్ని వేస్తూ ఉండాలి, ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని అందజేస్తూ ఉండాలి. ఈ విధంగా నాయకులకి లోబడమని చెప్పాడు. వాళ్ళకి దుఃఖం కలిగజేసేట్టు ప్రయత్నించొద్దు అని చెప్పాడు. వారు సంతోషంతో నాయకత్వ పాత్ర వహించడానికి వారి మాట విని వాటికి లోబడమని చెప్పాడు. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరికైతే రాశాడో వారు ఆయా సంఘాలు ఉన్నటువంటి సంఘాలకి పెద్దలు కూడా ఉన్నట్లుగా కనపడుతుంది. అదండి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7-17 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7-15 వచనాలు మనం చూసాం. ఇవన్నీ స్పిరిచువల్ డ్యూటీస్, క్రైస్తవుని యొక్క ఆత్మీయ సేవలు, ఆత్మీయ విధులు. దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో, అర్పణ అర్పించే విషయంలో చేయాల్సినటువంటి విధులు, ఆజ్ఞలు అని కూడా మనం చూస్తున్నాం. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18-19 వచనాలు. హెబ్రీ 13-19 ఇది 3వ భాగం. ఇప్పుడు 2 భాగాలు చూసాం, ఇది 3వ భాగం. 13వ అధ్యాయం 18-19. ఇక్కడ ఏంటంటే పౌలు వారి ప్రార్థనలు కోరాడు. చూడండి 18-19 వచనాలు. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయముల్లోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. సహోదరి సహోదరులారా, ప్రార్థన అవస్థలు కోరాలి. మనం కూడా ఇతరులు మన కొరకు ప్రార్థన చేయాలి, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అది 2 జరగాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, బ్రదర్ మా కోసం గట్టిగా ప్రార్థన చేయండి బ్రదర్. ఏంది బ్రదర్, మా కోసం అసలు మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా? మీరు మా కోసం సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అనుకుంటా బ్రదర్, గట్టిగా చేయండి బ్రదర్ అంటుంటారు. మరి మీరు చేస్తున్నారా ప్రార్థనలు అసలు మీకోసం కానీ మా కోసం కానీ? అది కూడా ఆలోచించాలి. అది అంటే అర్థం ఏంటంటే, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, వారు కూడా మన కొరకు ప్రార్థన చేయాలి. ఇద్దరికీ అవసరం. నా ప్రార్థన నీకు అవసరం, నీ ప్రార్థన నాకు అవసరం. కొన్నిసార్లు కొంతమంది ఎటువంటి ఆలోచనతో ఉంటారంటే, ఈ సువార్థికులు, సేవకులే సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి, మనం చేసినా చేయకపోయినా పర్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది మత శాఖల్లో ఉన్న పాస్టర్లు ఏమంటారంటే, అమ్మ మీకోసం మేము గొలుసు ప్రార్థన చేస్తున్నాం, మీరు డబ్బులు పంపించండి, మీరేం చేయొద్దు, మీరు చేయాల్సిన ప్రార్థన కూడా మేమే చేస్తాము అని ఇట్లా భక్తుల్ని సోమరపోతుల్ని చేసేటువంటి కాపర్లు కూడా, పాస్టర్లు, మత శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఉండకూడదు. మనం మన ప్రార్థన వాళ్ళకి ఎంత ప్రాముఖ్యమైందో వాళ్ళ ప్రార్థన కూడా మనకు అంతే ప్రాముఖ్యమైంది. ప్రార్థన ఒకరికొకరికి ప్రార్థన చేసుకోవాలి.
నా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో వాళ్ళ ప్రార్థన ఎందుకంటే దేవుని కుమారులం కుమార్తెలం కాబట్టి అందరి ప్రార్థనలు ప్రాముఖ్యమైంది, ఎందుకంటే అందరం దేవుని కుమారులం కుమార్తెలం కాబట్టి అటువంటి భావంలోనికి విశ్వాసులను మనం సంఘ సభ్యుల్ని పెంచవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన పట్ల సరైన అవగాహన లోకంలో లేదు. అందుకని ఒకరికొకరు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మా నిమిత్తం ప్రార్థన చేయడి, మేము అన్ని విషయముల్లోనూ యోగ్యముగా ప్రవర్తింపకూరచ్చు. చూసారా, చక్కటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పౌలు గారు. అన్ని విషయాల్లో యోగ్యంగా అంటే ప్రూవ్డ్ క్యారెక్టర్ అనమాట. అన్ని విషయాలు కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నాడు. ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాం. అది క్రైస్తవుడు ఎప్పుడు కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకూడదు. మన మనస్సాక్షి కూడా మనం చేసే పనులకి భుజం తట్టే విధంగా మన క్రియలు ఉండాలి. మన మనస్సాక్షి మనకు వ్యతిరేకంగా దోషం ఆరోపణ చేసే విధంగా ఉండకూడదు. మన మనస్సాక్షిని ఎల్లప్పుడూ కూడా నిర్మలమైనదిగా ఉండటానికి మనం ప్రయత్నిస్తూ ప్రయాసపడుతూ ఇది ఒక జీవితం అన్నమాట, క్రైస్తవ జీవన విధానం. ఆ విధంగా మనం ఉండాలి. నమ్ముకొనిచున్నాం. తర్వాత మరియు నేను మరి త్వరగా మీ వద్దకు మరలా వచ్చినట్లు ఈలాగు చేయవలనని, అంటే ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మరి ఎక్కువగా దయచేసి మాకు గొప్పగా ప్రార్థన చేయండి, మరలా మేము మీ దగ్గరికి రావాలని, మీ దగ్గరికి వచ్చేటట్టు అని చెప్తూ ఉన్నాడు. సహోదరులుగా మనం ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు. ప్రార్థన చేయటం అంటే సహాయం చేయటమే ఒక విధంగా. ప్రార్థన చేయటం అంటే ప్రార్థన సహాయం చేయాలి, ఇతరుల కొరకు మొరపెట్టాలి దేవునికి. తర్వాత చూడండి, మరి ఎక్కువగా అన్నాడు కదా, అంటే ప్రార్థన గొప్పగా చేయమని కోరుతున్నాడు. సరే, అదండి సహోదరులారా. 11వ అధ్యాయం 18-19 వచనాలు, 13వ అధ్యాయం 20-25 వచనాలు చివరి భాగము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-25 వచనాలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు 20-25 వచనాల భాగానికి హెడ్డింగ్ ఏంటంటే దీవెనలతో కూడిన మాటలు, చివరి హెచ్చరికలు, ముగింపు. దీవెనతో కూడిన మాటలు, వాళ్ళకి దీవెనకరమైన మాటలు తెలియజేస్తున్నాడు. అంతేకాదు హెచ్చరికలు తెలియజేసే చివరి హెచ్చరికలు, ముగింపు. 20-25 వచనాలు చదువు. 20-25 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అని యేసు అను మన ప్రభువును. సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎవరు? గొప్ప కాపరి. పాత నిబంధనలో ఇశ్రాయేల్ మీద రాజులుగా ఉన్నవారికి ఒక పేరేంటంటే కాపరి అనే పేరుంది. ఇశ్రాయేల్ గొర్రెలైతే వాళ్ళ మీద ఉన్న రాజులు కాపర్లుగా చెప్పబడ్డారు కదా. మరి ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా ఆత్మ సంబంధం ఇశ్రాయేల్ క్రైస్తవుల మీద ఇప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన కాపరిగా చెప్పబడ్డాడు. క్రీస్తు ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిన్నాడు కదా. క్రీస్తు ప్రభు మన కాపరి అంటే మన ప్రభువు, గొప్ప ప్రభు. అది కని విని ఎరుగని రీతిలో పాత నిబంధనలో వాళ్ళకి ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది ప్రధాన, వాళ్ళందరికంటే కూడా గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప కాపరి అయిన క్రీస్తు ప్రభు. ఏ కోణంలో చూసుకున్నా క్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా రాకముందు ఆయన స్థితిని బట్టి, శరీరధారిగా వచ్చి తగ్గించుకుని ఆయన జీవితాన్ని బట్టి, హెచ్చింబడి తండ్రి కుడి పార్శ్వమున ప్రభువుగా ఉన్న స్థితిని బట్టి ఏ కోణంలో చూసుకున్న క్రీస్తు ప్రభు గొప్పవాడు అని మనం చూస్తున్నాము, శ్రేష్టమైన వాడని చెప్తున్నాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు. అది ఆత్మసంబంధ ఇశ్రాయేలుకు ప్రభు ఎవరంటే క్రీస్తు కాపరి. ఆయన క్రీస్తు ప్రభు ప్రధాన కాపరి అని చెప్పబడ్డాడు, గొప్ప కాపరి అని చెప్పబడ్డాడు, మంచి కాపరి అని కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. గొర్రెల గొప్ప కాపరిని యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము. క్రీస్తు ప్రభు యొక్క నిబంధన నిత్యమైన నిబంధన సంబంధం అన్నాడు. ఇది నిత్యమైన నిబంధన. క్రీస్తు వచ్చేంతవరకు నిబంధన కొనసాగిద్ది. పెంతెకొస్తే నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ యొక్క క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన క్రీస్తు వచ్చేంతవరకు కొనసాగిద్ది. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. క్రొత్త నిబంధన ఏ రక్తం చిందించిన తర్వాత ప్రతిష్ఠించబడింది, ఏ రక్తం చిందించిన తర్వాత ప్రారంభించబడింది, అధికారంలోకి వచ్చింది క్రీస్తు రక్తం చిందించిన తర్వాత. పాత నిబంధన ఏ రక్తం చిందించిన తర్వాత అధికారంలోకి వచ్చింది. మోషే గొర్రెలు, మేకలు, ఎడ్ల యొక్క రక్తం తీసుకొని ప్రజల మీద, గ్రంథం మీద ప్రోక్షించిన తర్వాత పాత నిబంధన అమల్లోకి వచ్చింది. క్రొత్త నిబంధన క్రీస్తు శిలువ రక్తం తర్వాత అమల్లోకి వచ్చింది.
క్రీస్తు యొక్క రక్తం చాలా శ్రేష్టమైనది, చాలా శ్రేష్టమైనది. హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తం అంట అమూల్యమైందని చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అన్నాడు. సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 1:18లో ఉంది. అంత గొప్ప రక్తం క్రీస్తు యొక్క శ్రేష్టమైన రక్తము, ప్రాణము. రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, అంతేకాదు క్రీస్తు చనిపోయాడు, పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు, పరిశుద్ధ ప్రాణాన్ని అర్పించాడు. అంతేకాదు చనిపోయాడు, అంతే ఉన్నాడా? దేవుడు తిరిగి ఆయన్ని లేపారు. క్రీస్తు ఇప్పుడు నిత్యుడుగా నిరంతరము తండ్రి కురిపార్శ్వం రాజుగా ఉన్నాడు, నిరంతరం యాజకం చేస్తూ ఉన్నాడు, నిరంతరం జీవిస్తూ ఉన్నాడు క్రీస్తు. అది ఈ క్రొత్త నిబంధనకున్న శ్రేష్టత. మృతుల్లో నుండి లేపిన యేసుక్రీస్తు, మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు తండ్రైన దేవుడు ప్రభు అయిన క్రీస్తు మృతుల్లో నుండి ఇప్పుడు క్రీస్తు శాశ్వతం జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మృతుల నుండి లేపిన సమాధానకర్తని యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు. అది సహోదరి సహోదరులారా, దేవుడు ప్రభుని యేసు ద్వారా మనకి అనుకూలమైనటువంటి వాటిని మనలో జరిగిస్తాడు. దేవుడు మనకు అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు, అవకాశాలు కల్పిస్తాడు. దేవుడు క్రీస్తు ద్వారా వీలు కల్పిస్తాడు, క్రీస్తు ప్రభు ద్వారా మార్గాలు తెరుస్తాడు. అది ఈ మాట గుర్తుంచుకోండి. నేడు దేవునితో సంబంధం క్రీస్తు ద్వారా, క్రీస్తు శిలువ ద్వారా. దేవునికి మానవులతో సంబంధం క్రీస్తు శిలువ ద్వారా. దేవుడు క్రీస్తు ద్వారా సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు, మానవులు క్రీస్తు ద్వారా దేవుడిని అప్రోచ్ అవ్వాలి. అంటే మధ్యవర్తి క్రీస్తు అనమాట. అది గుర్తుంచుకోండి దయచేసి. ఆ విధంగా క్రీస్తులు కనుక మనం ఉంటే దేవుడు క్రీస్తు ద్వారా మనకి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేస్తాడని చెప్తున్నాడు. జరిగించచ్చు. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు, దేవుని చిత్తం ఏంటో దాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని సిద్ధపరచునుగాక. దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు అంటే అర్థం ఏంటంటే, మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవులని మనం చేయాల్సింది మనం చేస్తూ ఉంటే దేవుడు ఏమైతే చేయాలో ఆయన అది చేస్తూ ఉంటాడు అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుడు అనుకూలపరుస్తాడు పరిస్థితుల్ని, దేవుడు అవకాశాలు కల్పిస్తాడు, వీలు కల్పిస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. తన చిత్తము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరి సహోదరి, ఇది కూడా క్రీస్తు యొక్క దేవత్వాన్ని తెలియజేసే పదం ఇది. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ పదాలు యాక్చువల్గా తండ్రిని దేవునికి ఉపయోగించబడ్డాయి. ఆ పదము దేవునికి యుగ యుగములు మహిమ కలుగునగా కానీ మాట ఇక్కడ క్రీస్తు ప్రభువు కూడా ఆ పదం ఉపయోగించబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు ప్రభువు కూడా మన స్తుతికి స్తోత్రానికి, మన యొక్క పూజకు, మన యొక్క భక్తి శ్రద్ధలకు ఆయన పాత్రుడు, దేవత్వం కలిగిన వాడు. ఆ విషయం మర్చిపోవద్దు. క్రీస్తు ప్రభువులో దేవత్వం ఉన్నది, అంతేకాదు మానవత్వం కూడా ఉంది. ఎంత ఉంది దేవత్వం? 50% ఉందా? మానవత్వం ఎంత ఉంది? 50% కాదు. క్రీస్తులో దేవత్వం 100% ఉంది, మానవత్వం 100% ఉంది అనేటువంటి విషయం గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందుకనే ఆయన దేవునికి మానవులకు మంచి మధ్యవర్తి, సరైన మధ్యవర్తి. దేవుని గురించి ఆయనకు బాగుగా తెలుసు, ఎందుకంటే ఆయన దేవత్వం కలిగిన వాడు. రక్త మాంసాలు ధరించిన మనలో ఒకని వాడేయండి కాబట్టి మనుషుల గురించి కూడా బాగా తెలుసు ఆయనకి. శోధన అంటే ఏంటి, శ్రమ అంటే ఏంటి, నింద అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, నొప్పి అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, అన్నీ కూడా తెలుసు మనుషులు. ఎందుకని ఆయన మంచి మధ్యవర్తి, గొప్ప మధ్యవర్తి క్రీస్తు ప్రభువు, దేవునికి మానవ జాతికి, క్రైస్తవులకు. యేసుక్రీస్తుకి యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. తర్వాత 22వ వచనం. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను. చూసారా, ఇది యాక్చువల్గా 13 అధ్యాయాలు అయినా కానీ ఇది సంక్షేపముగా అంటే కొద్దిగా రాశానని చెబుతున్నాడు. సరే, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాట సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇవన్నీ కూడా హెచ్చరికలతో కూడిన మాటలు. సహించండి, ఓర్చుకోండి, తెలుసుకోండి, లోబడని చెప్తున్నాడు. వేడుకొనుచున్నాను. మన సహోదరుని తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. మరి సహోదరుడైన తిమోతికి విడుదల కలిగింది అని చెప్తున్నాడు. మరి చెరసాల్లో ఉండి విడుదల పొందుతున్నాడా,
లేకపోతే ఆయన వచ్చిన పని ముగించుకొని తిరిగి వెళ్తున్నాడు అనేటువంటిది మనకి తెలియదు, కానీ మొత్తానికి తిమోతికి విడుదల కలిగిందని చెప్తున్నాడు. అతడు శీఘ్రముగా వచ్చినలా అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచేదను. హెబ్రీల్ని తిమోతితో కలిసి వచ్చి చూస్తాననేటువంటి నిరీక్షణని పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయమని కూడా కోరాడు. 24వ వచనం, మీ పైన నాయకులైన వారికి అందరికీ, అదిగో చూసారా ఆయా సంఘాలు, ఈ పత్రిక బహుశా యోదయ ప్రాంతంలో యెరూషలేములో ఉన్నటువంటి సంఘాలన్నింటిలో కూడా ఈ పత్రికని డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా లేకపోతే పంపించినట్లుగా మనకు కనపడుతుంది. ప్రతి సంఘంలో ఆ రోజుల్లో పెద్దలు ఉన్నట్లుగా కనపడుతుంది కదా. పెద్దలంటే 23 అర్హతలు ఉంటే వారు సంఘ పెద్దలుగా ఉంటారు. సంఘ పెద్దలు ఏకవచనం కాదు బహువచనం, ఒకరికంటే ఎక్కువ మంది ఉండాలి. వారికి ఈ పత్రిక పంపిస్తూ ఉన్నాడు. అందుకని మీ పైన నాయకులైన వారందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుతున్నారు. పౌలు గారు ఈ పత్రిక ఇటలీ రోమ్ పట్టణం నుంచి రాసి ఉండొచ్చు, అందుకని ఇటలీ వారు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఇటలీ నుంచి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. కృప మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. కృప, దేవుని కృప, దేవుని దయ, జాలి, కనికరము మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుతున్నాడు. కోరిక వారికి దీవెనకరమైన మాటలు తెలియజేశాడు పౌలు గారు. ఇదండి సహోదరి సహోదరుల 4వ భాగం. 13వ అధ్యాయం 20 వచనం నుంచి 25 వచనాల వరకు ఇక్కడ దీవెనకరమైన మాటలు, చివరి హెచ్చరికలు, ముగింపు అని మనం చూసాం. ఇంతటితో అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక ముగిసిందండి. మరి ఇంతవరకు మనం అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 13 అధ్యాయాలు 14 పాఠాల్లో మనం నేర్చుకున్నాం. అనేక పాఠాలు, అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రతి చోట కూడా పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఎంత శ్రేష్టమైందో చూపిస్తున్నాడు. యూదా క్రైస్తవులకు రాస్తున్నాడు. యూదులకి పాత నిబంధనలు బాగా తెలుసు కాబట్టి వాళ్ళు విశ్వించిన దాంట్లో నుంచే పాత నిబంధన నుంచి తన యొక్క పాయింట్స్ని ప్రూవ్ చేస్తున్నాడు, రుజువుపరుస్తున్నాడు. క్రొత్త నిబంధనలో క్రీస్తు దగ్గర స్థిరంగా ఉండండి. పాత నిబంధన విడిచిపెట్టేసేయండి. పాత నిబంధన ఆచారాలను విడిచిపెట్టేసేయండి. క్రీస్తు దగ్గరికి రండి. క్రీస్తుని నిలిచండి. నిందైన, బాధ అయిన, శ్రమైన క్రీస్తు దగ్గరే ఉండండి. ఎందుకంటే ఇప్పుడు అమల్లో ఉంది క్రీస్తు యొక్క నిబంధన. క్రీస్తువు గొప్పవాడు, ఆయన నిబంధన శ్రేష్టమైంది. దాని వాగ్దానాలు, దీవెనలు, ఆశీర్వాదాలు కూడా శ్రేష్టమైనది. ఇది నిజస్వరూపము. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించింది క్రొత్త నిబంధన. క్రీస్తు సంఘము, ఆయన క్రైస్తవులు క్రొత్త ఆ నిబంధనకు నిలిచునండి. శ్రేష్టమైన దీవెనలు పోగొట్టుకోవద్దు. మీరు గనక క్రీస్తు ప్రభువును గనక విడిచిపెడితే ఇక బలి లేదు, పాప క్షమాపణ లేదు. క్రీస్తువును విడిచిపెడితే ఇక వేరే బలి లేదు, వేరే సువార్త లేదు, వేరే ఏదీ లేదు. క్రీస్తు ప్రభువును గనక విడిచిపెడితే అతను రక్షణ పొందడం అసాధ్యం. క్రీస్తు ప్రభువును విడిచిపెడితే, క్రొత్త నిబంధన విడిచిపెడితే ఇంకా వేరే మార్గమే లేదు అని బల్లగుద్దినట్టు గట్టిగా చెప్తూ హెబ్రీ గ్రంథకర్త ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు నాతో పాటు ఈ ప్రయాణాన్ని, ఈ 14 పాఠాల ప్రయాణాన్ని కొనసాగించిన మీ కృతజ్ఞతలు, మీ ఆసక్తి, శ్రద్ధ, భక్తిని బట్టి దేవుడిని గణపరుస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. అంతేకాదు ఈ విధంగా మనం ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకుని ప్రయత్నించినట్లయితే ఆ పుస్తకంలో ఉన్న సారాన్ని, రుచిని మనం పూర్తి స్థాయిలో త్రాగగలము, అనుభవించగలము, బలపడగలమని విశ్వసిస్తూ ఉన్నాను. రాబోయే రోజులు ఇంకొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ఈ కార్యక్రమం, ఈ 14 పాఠాలు విన్నవారు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీరు పనిచేస్తున్న సంఘాలను దేవుడు నిండుగా మెండుగా ఆశ్రయించాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ, ఈ కరోనా నుంచి కూడా దేవుడు మనందరినీ కూడా కాపాడాలని దేవునికి మొరపెడుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దయచేసి కంఠస్థ వచనం నోట్ చేసుకోండి. కంఠస్థ వచనం హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం కంఠస్థ వచనాలు. హెబ్రీ 13:4 వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కంఠస్థం 13:4. తర్వాత 13వ అధ్యాయం 8వ వచనం కూడా కంఠస్థ వచనము 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నను. క్రీస్తు ప్రభువు భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలంలో కూడా ఉండువాడు
మార్పు చెందినవాడు అని క్రీస్తు యొక్క నిత్యత్వం, మార్పు చెందిన ఆయన స్థితిని తెలియజేసిన వచ్చిన. ఇది కూడా కంఠస్థ వచ్చిన. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వఫలము అర్పించుదము. ఇవి దయచేసి ఈ 3 వచనాల కంఠస్థ వచనాలు. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు.